ఎన్నో సత్సంగాలను చూస్తూ ఉన్నామండి ఇప్పుడున్న కాలంలో. కానీ ఇది జ్ఞానక్షేత్రంగా పిలువబడుతుంది సత్సంగం. ఈ జ్ఞానక్షేత్రం గురించి మీరేం చెప్తారు? ఆహ్, అన్ని సత్సంగాలకిను, ఇక్కడ సత్సంగానికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. సత్సంగము అంటే వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మనం అర్థం చేసుకుంటూ వెళ్తాం. సో, మామూలుగా సత్సంగము అనంగానే లౌకిక విషయాలు వదిలేసి పారమార్థిక అంటే పరమాత్మ గురించిన ఏదైనా చేయడము, అలాంటి దాన్ని సత్సంగము అంటారు. సో, అలాగ స్కూళ్ళల్లో గానీ, ఎక్కడ కూడా అలా సత్సంగాలు పిల్లలకి గానీ పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సత్సంగము అనేసరికి ఏంటి అంటే, ఈ సత్సంగాన్ని జ్ఞానక్షేత్రము అని అంటున్నారు. సో, జ్ఞానక్షేత్రము అని అనడానికి గల కారణం ఏంటి అంటే, కొంచెం చెప్పడానికి కూడా భావస్పందన ఎక్కువవుతుంది. ఏంటి అంటే, యథార్థ వస్తు జ్ఞానము అని. సో, యథార్థంగా ఉన్న వస్తువు ఏంటి అని అంటే, ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం ప్రపంచంలో వస్తువులన్నిటినీ. ఆ వస్తువులన్నీ ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అంటాం. అలాగనే ఆధ్యాత్మికంలో కూడా వీటన్నిటిని, ఈ నా శరీరం ఉంది, ఈ నా చేతులు ఉన్నాయి, ఈ నా ఆలోచనలు ఉన్నాయి, ఈ నా కన్నులు ఉన్నాయి, ఇవన్నీ నాకు సంబంధించినవి అనే ఒక ఎరుక కలుగుతుంది ఆ క్షేత్రంలో. అంటే జ్ఞానము అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ నాలెడ్జ్ అని చెప్తాము. కానీ జ్ఞానము అంటే ఏంటంటే ఉనికి అని అర్థం. ఆ ఉనికి అంటే ఏంటంటే సచ్చిదానంద రూపము అంటారు. సో, సచ్చిదానంద రూపము అంటే అది ఏదైతే సత్యంగా ఉండి చిత్తుగా భాసిస్తూ సంపూర్ణమైన ఆనందాన్ని, అనంతమైన ఆనందాన్ని కలిగిస్తుందో అలాంటి దాన్ని జ్ఞానము అంటాం. అదే మన యొక్క ఉనికి కూడా. సో, అలాంటి యథార్థ జ్ఞానాన్ని చూపించాలి అంటే ఒక మహాపురుషుడి వల్లనే అవుతుంది తప్ప నార్మల్గా లౌకికంలో ఉన్న గురువుల వల్ల అయ్యే పని కాదు అది. సో, గురు పౌర్ణిమ అంటే కూడా అదే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అని ఇందాక కూడా చెప్తూ ఉన్నారు. అలాగే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్రం పరాశరంచ వ్యాసం సుఖం గౌడపాదం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటక వార్తిక కారమన్యం అస్మద్గురుం శ్రీ 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 సుందర చైతన్యానందం అస్మత్పితుం సతతం మానతోస్మి అని. అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ గురుం పరపరలో ఉన్న వాళ్ళు అందరూ కూడా నారాయణుడు అని అంటే మనకి ఏ భావన అయితే కలుగుతుందో, అస్మత్ పితుం అన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా కలిపి జ్ఞానస్వరూపులుగా చూడగలిగిన సామర్థ్యత, అటువంటి సామర్థ్యత ఏ వ్యక్తిలో అయితే ఉదయిస్తుందో వాళ్ళు ఆ ఏకత్వ స్థితి అంటే మొత్తం ప్రపంచమంతా కూడా ఈ జగదాకారం ఏదైతే కనిపిస్తుందో అంతటినీ కూడా పరబ్రహ్మ స్వరూపంగా వీక్షించగలిగిన శక్తి అనేది వస్తుంది. సో, అందుకని జ్ఞానక్షేత్రము అంటాం. సో, క్షేత్రము అంటే కూడా మనకి భగవద్గీత పరిభాషలో కూడా చెప్తారు ఏంటంటే, ఇదం శరీరం కౌంతేయ, ఈ నా శరీరము క్షేత్రము అనబడుతుంది. అందులోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుడు అని. సో, ఆ ఆత్మ వల్ల ఈ శరీరం అంతా కూడా ప్రవర్తిస్తూ ఉంది అనేది. సో, అలాగనే అటువంటి ఒక మహాపురుషుడు ఏ క్షేత్రంలో అయితే ఉంటారో అది పావనమైన క్షేత్రంగా భావించబడుతుంది. అందుకే మనం ఆశ్రమాలకి వెళ్తాము, పుణ్యక్షేత్రాలకి వెళ్తాము. ఎందుకు? ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళ యొక్క ఆ కిరణాలు ప్రసరించడం వల్ల అది పవిత్రమైంది అని. కాశీ ఎందుకు పవిత్రమైంది? అక్కడ విశ్వేశ్వరుడు వల్ల, కాశీ విశ్వేశ్వరుడు వల్ల. అలాగనే ఎవరైనా స్వామీజీ ఆశ్రమానికి ఎందుకు వెళ్తున్నాం? ఆయన యొక్క శక్తి డ్రా చేసిన పవర్ మనకి ఆయన క్రీగంటి చూపుల వల్ల మనకి కలిగితే మనం కూడా అందులో చాలా బాగా ఉండగలుగుతాం. కాబట్టి అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అటువంటి ఒక జీవన్ముక్త పురుషుడు ఎవరో మా నాన్నగారు కాబట్టి, అటువంటి ఆయన నివసిస్తున్న క్షేత్రం కాబట్టి దీన్ని జ్ఞానక్షేత్రము, ఆ ఆత్మని నిరూపించి మా అందరికీ చూపిస్తున్నారు కాబట్టి జ్ఞానక్షేత్రము అని అంటున్నాము అనేది అమ్మ. మీరు ఇక్కడ సత్సంగంలో మొదటి నుంచి ఉంటున్నారు. ఈ సత్సంగంలో చేరినప్పటి నుంచి గురువు గారి ద్వారా మీరు ఎటువంటి అనుభూతులను పొందారు? సత్సంగం కన్నా పుట్టినప్పటి నుంచి ఉంటున్నాను. బికాస్ హీఈస్ మై ఫాదర్. సో, నా కన్న తండ్రి. సో, అందుకని మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కూడా ఆయన చూస్తూనే ఉన్నాను. అయితే ఒక ఆర్థడాక్స్ ఇక్కడ ఒక్క నిమిషం. ఐ వాంటెడ్ టు స్పీక్.
she has got the blessings of Kanchi Paramacharya, Chandrasekharanga Saraswati. Second, Swami Chinmayananda. Third, Swami Sundar Chaitanyananda. All the three people have blessed her. And like that, I brought her up. And I am proud to be her father. And both the children are from the school of business school. And outstanding, they also got stipend. అక్క తమ్ముడు ఉన్న చదివిన స్కూల్ ఏదంటే ఆ బిజినెస్ స్కూల్లో మా పిల్లలే. అంత జ్ఞానాన్ని ఇది ఇస్తుందన్నమాట. దాన్ని నువ్వు పొందాలి అని అంటే నీకు ఏకాగ్రత కావాలి. ఆ అమ్మాయికి ఏకాగ్రత ఉంది. అందుకని ముగ్గురు సన్యాసులైన పరమ పురుషులు దే ఆర్ బ్లెస్డ్ హర్. ఎందుకంటే షీ ఈజ్ నాట్ ఓన్లీ ఫెయిత్ఫుల్, షీ ఈజ్ వెరీ 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 ఒబీడియంట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ గురించి మీ నాన్నగారు ఇంత చక్కగా చెప్తున్నారు, క్రమశిక్షణ ద్వారా మీరు ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారని, మీరైతే ఏం చెప్తారు? క్రమశిక్షణ అనేది అందరికీ కూడా అవసరం అమ్మా. దానికి జ్ఞానానికి సంబంధం ఉండదు. లౌకికంగా మనం జీవించాలన్నా కూడా క్రమశిక్షణ అనేది పిల్లలు స్కూల్ కానీ కాలేజ్ కానీ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఆ వ్యక్తి యొక్క అర్హత, వాళ్ళ పూర్వపుణ్య కర్మ ఫలితాలు, వాళ్ళకున్న బ్లెస్సింగ్స్ అండ్ మెయిన్గా సాంగత్యం. ఈ సత్సాంగత్యం ఏదైతే ఉందో దట్ మేక్స్, అంటే యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఆ ఎన్విరాన్మెంట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఏ పర్సన్. సో అటువంటి సాంగత్యాన్ని ఇక్కడ ఏర్పరిచారు నాన్నగారు. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో నేను పుట్టినప్పటి నుంచి, అంటే మాది ఆర్థడాక్స్ అని చెప్పను, బట్ స్టిల్ ఆస్తిక ఫ్యామిలీ, పరమాత్మని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్న ఫ్యామిలీయే. అయితే నాన్నగారికి కాలక్రమేణా ఆయన చాలా బాగా శివ అనుష్ఠానం చేస్తుండేవారు, రుద్రాభిషేకం నిత్యం చేసేవారు. అదంతా చేసిన తర్వాతనే ఆఫీస్కి వెళ్ళేవారు, నిత్య అనుష్ఠానం చేస్తుండేవారు. సో ఆ పరమాత్మ దయ, సో ఏంటంటే దయ, ఆ దయనే సద్గురువుని చేరుస్తుంది అని చెప్తారు. సో పరమాత్మ దయ కోసం మనం ఎప్పుడూ కూడా కృషి చేయాలి అని. సో ఎప్పుడైతే మనం సత్కర్మలు చేస్తామో పరమాత్మ యొక్క కృప, ఆ కృప వల్ల నాన్నగారు ఈ మార్గంలోకి వెళ్ళడము, ఆయన ఆ మార్గంలోకి వెళ్ళారు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆకర్షించి ఇది సత్మార్గం, ఇంకొకటి కాదు, ఈ సన్మార్గంలోకి మీరందరూ కూడా వస్తే ఆనందం ఏదైతే ఉందో అనంతమైన ఆనందాన్ని పొందగలుగుతారు. సో ఆనందము అనేది ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ ఆర్ సంథింగ్ ఎల్స్. అది తాత్కాలికంగా వచ్చిపోయేది. ఇదేంటంటే నిత్యం ఉండే పరమానందం అన్నమాట. అంటే అనంతంగా ఎప్పుడూ కూడా ఆ ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉండడము అనేది ఏదైతే ఉందో అది ఆ పరమానంద స్థితి. దానిని ఈ సత్సంగంలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఒక మనిషి జీవన సరళి వాళ్ళ పుట్టుకతోటే కర్మ ఫలితాలతో వస్తారు కాబట్టి అందరికీ కూడా వారి వారి ప్రారబ్ధానుసారం వాళ్ళ వాట్ వీ గెయిన్ అవన్నీ ఉంటాయి. అంటే సంథింగ్ విల్ బీ గుడ్ ఫర్ అస్, సంథింగ్ విల్ బీ బ్యాడ్ ఫర్ అస్. అంటే సుఖం దుఃఖం కలిసి ఉంటాయి. ఎప్పుడు జీవితం అంతా సుఖం ఉండదు కదా. వీ లుక్ హ్యాపీ, బట్ ఇంట్లో కొంచెం కాకపోతే కొంచెమన్నా దుఃఖమే ప్రతి వాళ్ళకి ఉండదు. ప్రోస్ అండ్ కాన్స్. అయితే ఆ ప్రోస్ అండ్ కాన్స్ అన్నిటినీ కూడా రిసీవ్ చేసుకుని సమస్థితిలో ఉండగలిగిన సామర్థ్యత అనేది ఈ సత్సంగం ఇవ్వగలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చూసే వాళ్ళకి అవి కష్టాలుగా అనిపించవచ్చు. అంటే ఆ మానసిక స్థితి పరిపక్వత అనేది ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల లభిస్తుంది. అది ఎప్పుడైతే మెండుగా నిండుగా ఉంటుందో అనంతమైన ఆనందాన్ని పొందొచ్చు అనేది. సో ఒక మన ప్రహ్లాదుల వారి శ్లోకం కూడా ఉంది, కమలాక్షు అర్చించు చేతులు చేతులు కరములు కరములు ఆయనని చూసే కళ్ళు కళ్ళు అంటూ చెప్తారు. ఆ హరినామం చెప్పిన దినము దినము. అందులో లాస్ట్లో వచ్చేది ఏంటంటే తండ్రి హరి చేరుమడని తండ్రి తండ్రి. ఏ లౌకికంలో కూడా తండ్రి హరిని చేరు అని చెప్పడము అనేది చాలా అరుదుగా ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే నా తండ్రి అమ్మ హరిని చేరు అని ఆ మార్గాన్ని సూచించడం అనేది జరగడం వల్ల ఇటువంటి ఆధ్యాత్మిక పరిపక్వత అనేది మా అందరికీ కూడా లభిస్తుందమ్మా. దానివల్ల అందరము కూడా వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఆల్సో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ యాక్సెప్ట్ యాజ్ ప్రసాద. అటువంటి స్థితి అనేది ప్రసాదించడం వల్ల మా అందరి అనుభవాలు కూడా ఒకేలాగా ఉంటాయి.
దో వరల్డ్లీ థింగ్స్ మే బీ డిఫరెంట్, ఫ్యామిలీస్ మే బీ డిఫరెంట్, వర్క్స్ మే బీ డిఫరెంట్, బట్ ఆ స్థితి ఆనందము అనేది సమంగా పొందగలుగుతాం. గోపిక గీతము అని అందరూ కలిసి పాడినట్టుగా అటువంటి స్థితిలో ఇక్కడ ఉన్న సత్సంగీలందరూ కూడా అమ్మ. సో అటువంటి గొప్ప సత్సంగీలు వీళ్ళందరూ కూడా అలాంటి స్థితి, అందుకని జ్ఞానక్షేత్రం. అమ్మ, మీరు ముఖ్యంగా మనం ప్రతి ఒక్క జీవితంలో మనం చూసుకుంటే సంసార వలయంలో చిక్కుకొని ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానికి వెంటనే స్పందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ సత్సంగంలో మానసిక స్థితి పరిపక్వతని పొందడం అంటే అన్నిటినీ మనం సమానంగా తీసుకోవడం. దానికి సంబంధించి అంటే ఈ సంసార వలయంలో నుంచి మనం బయటపడి ఆ మానసిక స్థితిని పొందాలంటే ఏ విధమైన క్రమశిక్షణ కావాలంటారు ముఖ్యంగా? పరమాత్మ దయ. సో పరమాత్మ దయ ఎలా వస్తుంది అని అంటే చింతన. మన మనసు ఒక మనసు ఉంది, దాంట్లో ఏ ఆలోచన అయితే ఉంటుందో దాని యొక్క థింకింగే కదా చేస్తూ ఉంటాము. రైట్ నౌ ఐఎమ్ టాకింగ్ విత్ యూ. సో నీతో మాట్లాడుతూ ఉంటూ ఏం మాట్లాడుతున్నాను అనే దాని మీదనే చింతన వెళ్తూ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్, నా వర్డ్స్ సరిగ్గా ఉండాలి అని. అలా కాకుండా నిరంతరము హరినామ జపము, రామనామము అని చెప్పి ఆంజనేయ స్వామి రామనామంతో పొందలేనిదే ఉంది. సో అలాగా ఒక హరినామ జపము, పరమాత్మ యొక్క నామస్మరణ వల్ల అటువంటి స్థితి అనేది, అంటే సంసార వలయంలో ఎందుకు చిక్కుకుంటున్నారు? కర్మ ఫలితాల వల్ల. వ్యక్తిగతంగా ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తి వారి వారి కర్మ ఫలితాల వల్ల ఈ సంసార వలయంలో చిక్కుకున్నారు. సో వాళ్ళ యొక్క పుణ్యకర్మ ఫలితాలు ఉన్నాయి అనుకోమా, ఇలాంటి సద్గురువులు దొరుకుతారు. అందుకనే భగవంతుడి యొక్క కృప అని. అలాగా మనకి ఆ సద్గురువు లభించాలి అని అంటే, ఇప్పుడు అందరినీ చూస్తున్నాం, అక్కడ సద్గురువు ఉన్నారు, నాకు సద్గురువు లభించలేదే, నాకు సద్గురువు కావాలి కదా, అంటే నాకు పుణ్యకర్మ లేవు, అందుకని అట్లీస్ట్ చూసైనా నేను అటువంటిది పొందాలి అని ఆశపడాలి. సో ఆ ఆశతో ఏం చేయాలి? పూజ, జపము, ధ్యానము, తపము ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? బ్యాంకులో పుణ్య ఫలితాలు పడుతూ ఉంటాయి. సో పాప ఫలితాల కన్నా పుణ్య ఫలితాలు మెండుగా ఉండడం వల్ల పరమాత్మ దయ అనేది వర్క్ అవుతుంది. సో పరమాత్మ దయ వల్ల ఒక సద్గురువు లభిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఆ సద్గురువు సన్మార్గాన్ని చూపించి